మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. జకరియా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనము నుండి, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యూదా వారిని ఇజ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. యెహోవా 4 కంసాలులను నాకు కనపరచగా, వీరేమి చేయుచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. చదివినటువంటి వాక్య భాగంలో జకరియా అనేటువంటి ప్రవక్త దర్శనమును చూస్తూ ఉన్నాడు. జకరియా చూస్తుండగా ఒక 4 కొమ్ములు అతనికి కనపడినాయి. వాటిని చూసినప్పుడు జకరియా అడుగుతున్నాడు, అయ్యా ఈ కొమ్ములు ఏమిటి అని దూతను అడిగినప్పుడు దూత అతనికి చెప్తున్నాడు, ఇజ్రాయేలు వారిని యూదా వారిని యెరూషలేము నివాసులందరినీ చెదరగొట్టినటువంటి కొమ్ములు ఏమైనా ఉన్నాయంటే ఈ 4 కొమ్ములే. ఈ 4 కొమ్ములు వారిని చెదరగొట్టి వేసినాయి. వారు బానిసలుగా మార్చబడ్డానికి కారణమైనవి, వారు గర్విష్ఠులుగా మార్చబడ్డానికి కారణమైనవి, వారు డంబపు క్రియలకు కారణమైనవి, వారి వ్యభిచార క్రియలకు కారణమైనవి, వారి విగ్రహారాధన శాపమునకు కారణమైనవి ఈ 4 కొమ్ములే. వారు ఆశీర్వాద సంతానంగా ఉండవలసిన వారు శపించబడిన వారుగా బానిసలుగా మార్చబడ్డానికి గల కారణం ఈ 4 కొమ్ములే అని దూత జకరియాతో తెలియచేశాడు. అయితే ఈ దర్శనము చూసినటువంటి సమయానికి ఇజ్రాయేలీలు బానిసత్వంలో నుండి బయటకు వచ్చారు. అనగా 75 సంవత్సరముల దాసత్వపు కాడి విరగ్గొట్టబడి వారు స్వతంత్రులుగా తమ స్వదేశానికి వచ్చి ఉన్నారు. ఆ సందర్భంలో జకరియా చూస్తున్నటువంటి దర్శనం ఇది. ఇప్పుడు దూత జకరియాకి తెలియచేస్తున్నాడు, జకరియా ఏ 4 కొమ్ములైతే ఇజ్రాయేలీలు 70 సంవత్సరములు బానిసులుగా దాసులుగా వారిది కాని దేశంలో, వారిది కాని ప్రాంతంలో, వారిది కాని భాష కలిగినటువంటి జనుల మధ్య ఏ విధంగా ఇబ్బందులకు వేదనకు గురయ్యారో ఆ 4 కొమ్ములు విరక్కొట్టడానికి, ఆ 4 కొమ్ములను ధ్వంసము చేయడానికి మరియు భయపెట్టడానికి 4 కంసాలులను దేవుడు ఏర్పరిచాడు. ఈ 4 కంసాలులు ఇప్పటి నుండి వారు మరల ఆ లోక పాపం వైపు, లోక ఇచ్చల వైపు, విగ్రహారాధన వైపు, వ్యభిచార కోపం వైపు, దొంగతనాల వైపు, గర్వాల వైపు, డంబాల వైపు, అహంకారపు క్రియల వైపు, అబద్ధాల వైపు అడుగు వేయక ఆ 4 కొమ్ములను భయపెట్టి విరగు కొట్టడానికి 4 కంసాలులను దేవుడు నియమించాడు అని జకరియాతో దూత చెప్పాడు. ఇంతకీ ఆ 4 కంసాలులు ఎవరు అని మనం గమనించినట్లయితే ఆ తరములో ఉన్నటువంటి 4 ప్రవక్తలు, ఒకరు హగ్గయ, 2 జకరియా, 3 యెహోషువ, 4 జెరుబ్బాబెలు. ఈ 4 కంసాలులను దేవుడు పంపించి జనులకు నష్టాన్ని కలిగించేటువంటి ఆ 4 కొమ్ములు అనగా సాతాను యొక్క క్రియలు, సాతాను దూతలను భయపెట్టడానికి, అణిచివేయడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి 4 పాత్రలు. వీరు వెళ్ళి ఏం చేస్తున్నారని అని చూసినట్లయితే వారు వెళ్ళి నాశనము చేస్తున్నటువంటి సాతాను యొక్క దూతలను, దురాత్మలను, దుష్ట క్రియలను భయపెడుతూ ఉన్నారు. వారి తలలను విరక్కొడుతూ ఉన్నారు, చెదరగొడుతూ ఉన్నారు. వీరి యొక్క ఆత్మశక్తి చేత, అభిషేకం చేత వారిని భయపెడుతూ పారద్రోలుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ క్లుప్త సందేశాల ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు తెలియచేస్తుండగా నేటి దినాన ఈ చదివినటువంటి వాక్య భాగంలో మనము తెలుసుకోవలసిన, మనము గ్రహించవలసిన, మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యం ఏదనగా 4 కంసాలను ఆనాడు దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, 4 కొమ్ములను ఏ విధంగా భయపెట్టే విధంగా, పారద్రోలే విధంగా, చెదరగొట్టే విధంగా ఆ 4 కంసాలను ఏ విధంగా దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడ్డారో నేటి తరములో మనము అట్టి విధంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి, వాడబడుతున్నటువంటి కంసాలులంగా మనము నిలబడాలని ప్రభు కోరుకుంటున్నారు. చీకటి క్రియలకు భయపడట కాదు గాని చీకటి క్రియలు మనలను బట్టి భయపడే విధంగా దేవుడు మనల్ని నియమించి ఉన్నాడన్న సంగతిని మనం గుర్తించిన వారంగా మనము అడుగు వేసినట్లయితే దేవుడు మనతో ఉండి మన పక్షమున దురాత్మ సమూహములను పారద్రోలతాడు. మనం గమనించినట్లయితే అపోస్తలులు అడుగు వేస్తూ ఉంటే, పౌలు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడున్నటువంటి దురాత్మ క్రియలు, వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారులు,
దేవుని జీవ మార్గమును వీరు మీకు బోధిస్తారు, తెలియచేస్తారని సువార్త చెప్తుంది ఒక దయ్యం. ఎవరిని చూసి అంటే అభిషక్తులను చూసి. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? మన ప్రభు యొద్ద నుండే. ఆ శక్తి, ఆ సామర్థ్యత వారికి ఎక్కడి నుండి లభించిందంటే శిలువ మరణము చేత పునరుద్ధానపు శక్తిని బట్టి దేవుడు తన స్వకీయ సాంపాద్యమునకు తన అభిషక్తులకు ఆయన అనుగ్రహించాడు, తన శిష్యులకు ఆయన అనుగ్రహించాడు. ఆయన శరీరధారిగా సశరీరుడిగా ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటే దురాత్మలు ఆయన చూచి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని, నా యొద్దకు నీవు ఎందుకు వచ్చావు అని భయముతో వణుకుతో ఆయనను చూచి పారిపోయి. అదే అభిషేకాన్ని దేవుడు తన జనులకు ఆయన ఇచ్చి ఉన్నాడు. ఆయన కొరకు దీనత్వముతో నిస్వార్థముగా ఆయన మహిమను వెంటాడుతూ ఆయన చిత్తము చేయడానికి వేగిరపడుతూ ఆయన ఉద్దేశాన్ని సఫలపరచడానికి ఆతురత పడుతూ ఉన్నవారి ద్వారా దేవుడు భీకరమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దురాత్మల సమూహం భయపడి వణుకుచూ పారిపోనట్లుగా దేవుడు చేస్తాడు. నేటి తరంలో మనం అట్టి కంసాలముగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి అభిషక్తులముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉండగా మనము అట్టి విధంగా ధైర్యంగా నిలబడదాం. దురాత్మలను చూసి భయపడవారం కాక, చీకటి క్రియలను చూసి భయపడవారము కాక, దయ్యం పట్టిన వారిని చూసి భయపడవారము కాక, దేవుని కొరకు దేవుని చేత భయపెట్టే దురాత్మలను పారద్రోలేటువంటి శక్తివంతులుగా మార్చబడదాం. కొందరిని మనం చూస్తూ ఉంటే వారికి చీకటి అంటే భయం, దయ్యం పట్టిన వారంటే భయం, మరికొందరు చీకటి క్రియలు చేసేవారంటే భయం, మరికొందరికి రోడ్ల మీద నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అంటే భయం, మరికొందరికి రోడ్ల మధ్యలో వేసేటువంటి ముగ్గులంటే భయం, ఆ ముగ్గులో ఉన్నటువంటి బొమ్మలంటే భయం. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఈ శత్రు బలవంతుడి మీద నీకు అధికారం ఇచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ నలుగురు కంసాలు హగ్గయి, జకరియా, యెహోషువ, జెరుబ్బాబెలు దేవుని కొరకు బలమైన సాధనాలుగా నిలబడ్డారు. వ్యతిరేకస్తులు మరియు శత్రుల దుష్ట సంబంధమైనటువంటి క్రియలను ఎదిరించడానికి, చెదరగొట్టడానికి, జనులను నడిపించడానికి దేవుడు వారిని ఏర్పరచుకుని ఉన్నాడన్న సంగతిని వారు గుర్తించారు. ఆ విధంగా వారు ప్రయాసపడ్డారు, వారు ఫలితమును పొందుకున్నారు. దేవుని కార్యాలను వారు చవి చూశారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. నేటి వాక్యం వింటుండగా మనము అట్టి విధముగా దేవుని చేత ఏర్పరచబడిన వారంగా, ఆ సాతానును సైతం భయపెట్టే వారంగా మనం ముందుకు సాగిపోవాలి. చిన్న చిన్న సమస్యలకు, అనారోగ్యాన్ని బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అసమాధాన క్రియలను బట్టి, నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, దుఃఖాన్ని బట్టి, అల్లరి చేసే సమూహాన్ని బట్టి, గొడవలు చేసే వారిని బట్టి, మతోన్మాదులను బట్టి, రాజ్యాంగాలను బట్టి, రాజులను బట్టి, అధికారులను బట్టి, నాయకులను బట్టి మనం భయపడక మనము ఆ చీకటి క్రియలను భయపెట్టే స్థాయిలో దేవుడు నిలబెట్టాడన్న సంగతిని గుర్తించిన వారముగా, చెదరగొడుతున్నటువంటి కొమ్ములను భయపెట్టేటువంటి, చెదరగొట్టేటువంటి అభిషక్తులముగా మనం ముందుకు సాగినట్లయితే దేవుడు మన పట్ల నిర్ణయించిన, సంకల్పించినటువంటి ప్రణాళిక అంతా నెరవేర్చబడుతుంది. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఎందుకు నిలబడ్డాము, క్రీస్తుని ఎందుకు అంగీకరించి ఉన్నాము, ఆయన మార్గములలో మనం ఎందుకు నడుస్తున్నాము అన్న సంగతిని మనం గుర్తించినట్లయితే నాలుగు కొమ్ములను పారత్రోడడానికి, చెదరకొట్టడానికి, దేవుని జనులను సన్మార్గమును నడిపించడానికి, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తూ ఆయనను ఈ లోకములో ప్రత్యక్షపరచడానికి, మాదిరికరమైనటువంటి జీవితం జీవించడానికి, నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడ్డానికి అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కనుక నా ప్రియ సహోదరులారా, భయపడేటువంటి స్థాయిలో నుండి చీకటి క్రియలను భయపెట్టే స్థాయిలోకి మనం ఎదుగుదుముగాక. మనం అభిషేకంలో ఎప్పుడు వర్ధిల్లుతూ ఎదుగుతూనే ఉండాలి. ఈ ప్రవచన గ్రంథాల మనం చూసినట్లయితే హగ్గయి, జకరియా, యెహోషువ, జెరుబ్బాబెలు వీరేమి పెద్ద అనుభవజ్ఞులు, సంవత్సరముల తరబడి అనుభవం కలిగిన వారు ఏమీ కాదు. వారు యవన ప్రాయంలో ఉన్నవారు, దేవుని చేత పిలువబడిన వారు, వారికంటూ ఏ అనుభవం లేనివారు. కేవలం దేవుని చిత్తము చేయడానికి వారు అడుగు వేశారు. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి నిలబడ్డారు. దేవుని సర్వోన్నతుని యొక్క శక్తి వారిని కమ్ముకున్నది. బలమైనటువంటి సాధనాలుగా వారు మార్చబడ్డారు. దేవుని కొరకు అభిషేకించబడిన వారుగా నేటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో, నేటికి ఒక మాదిరికరమైనటువంటి సాక్ష్యం కలిగినటువంటి జీవితములుగా మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు. దేవుని చేత హెచ్చించబడ్డారు. కనుక మనము దేవుని చేత అభిషేకించబడినటువంటి కంసాలముగా, చీకటి క్రియలను పారద్రోలు వారముగా, భయపెట్టు వారముగా, మనము అగ్నిలో నుండి తీసిన కురువుల వలె మార్చబడిన వారముగా దేవుని సాక్షులుగా జీవించదము గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభావి వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇజ్రాయేలీలను అనగా నీ పేరు పెట్టబడినటువంటి నీ జిల్లను చెదరగొట్టినటువంటి నాలుగు కొమ్ములను చెదరగొట్టడానికి, భయపెట్టడానికి, విరగ్గొట్టడానికి నీవేర్పరచుకున్నటువంటి నలుగురు కంసాలను బట్టి నీకు వందనాలు. అట్టి విధంగా నేటి తరములో మేము నిలబడాలని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైనటువంటి వాక్కును బట్టి నీకు
పొందాలి. వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా భయపడే స్థాయిలో నుండి భయపెట్టు స్థాయిలోకి నీ సాక్షులుగా ముందుకు సాగునట్లుగా, జయము పొందినట్లుగా, ఆత్మీయ యుద్ధంలో అఖండ విజయం పొందినట్లుగా సహాయం దయచేసి అనేకుల్ని వైపు తిరిపేటువంటి బలమైన సాధనంగా మీరు వాడుకోండి. ఇక వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.